హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. పర్యావరణంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు విస్తృతమైనవి, చాలా ముఖ్యమైనవి. మహాసముద్రాలు, మంచు, శీతోష్ణ స్థితిపై ఈ ప్రభావాలు ఉంటాయి. ఈ ప్రభావాలు క్రమంగా కానీ వేగంగా కానీ సంభవించవచ్చు. 1993-2017 మధ్య ప్రపంచ సముద్ర మట్టం ఏడాదికి సగటున 3.1 నుండి 0.3 మిల్లీమీటర్లకు పెరిగింది. ఇది ఎక్కువ తక్కువ అన్నమాట, ప్లస్ ఆర్ మైనస్. ఈ పెరిగే వేగం త్వరణం కూడా ఎక్కువగా ఉంది. అంటే సముద్రంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల వేడి ఎక్కువగా ఉత్పన్నమై తద్వారా ఐస్ కరిగి అది సముద్రపు నీటి మట్టం పెరిగేలాగా చేస్తుంది. దశాబ్దాలుగా గ్లోబల్ వార్మింగ్ ఆర్కిటిక్ సముద్రపు ఐసు తగ్గిపోవటానికి దారితీసింది. దీంతో ఈ వాతావరణ వైపరీత్యాలకు తేలిగ్గా ప్రభావితమవుతుంది. ఆర్కిటిక్ సముద్రపు మంచు క్షీణతపై అంచనాలు మారుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగితే మంచు లేని వేసవి కాలాలు అరుదుగా ఉంటాయి. అదే 2.0 డిగ్రీల సెల్సియస్ పెరిగితే అవి ప్రతి 3 నుండి 10 సంవత్సరాలకు ఒకసారి మంచు లేని వేసవులు వస్తుంటాయి. దీనితో ఐస్ ఆల్బెడో ఫీడ్బ్యాక్ పెరుగుతుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రతలు పెరగటం సముద్రాల్లో కరిగిన కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలకు దారితీస్తాయి. ఇది సముద్ర ఆమ్లీకరణకు కారణమవుతుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వేడిగా ఉండే కాలాలు, వడగాడ్పులు పెరిగాయి. ఈ మార్పులు 21వ శతాబ్దంలో కొనసాగుతాయని దాదాపు ఖాయంగా చెప్పవచ్చు. 1950ల నుండి కరువు, వేడి కాలాలు మరింతగా సంభవిస్తూ ఏకకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశం, తూర్పు ఆసియాలో ఋతుపవనాల కాలంలో తీవ్రమైన అతివృష్టి లేదా తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడటం పెరిగింది. వేగంగా వేడెక్కుతున్న ఆర్కిటిక్ నుండి మధ్య ఆకాంక్షలలో ఏర్పడుతున్న తీవ్రమైన శీతోష్ణ స్థితిని వివరించే వివిధ యాంత్రాంగాలను గుర్తించారు. జెట్ ప్రవాహం మరింత అస్తవ్యస్తంగా మారడం వాటిలో ఒకటి. హరికేన్లు, టైఫూన్లు నుండి గరిష్ట వర్షపాతం, గాలి వేగం పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు ఒకసారి విందాం. శతాబ్దాలు, సహస్రాబ్దుల కాల వ్యవధుల్లో గ్లోబల్ వార్మింగ్ పరిమాణాన్ని ప్రధానంగా మానవ జనిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నిర్ణయిస్తాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ జీవితకాలం సుదీర్ఘంగా ఉండటమే దీనికి కారణం. ఉద్గారాల వలన ప్రస్తుత ఇంటర్గ్లేషియల్ కాలం కనీసం 1,00,000 సంవత్సరాలు పెరుగుతుందని అంచనా. హిమనినాదాలు, ఐస్ దుప్పట్ల మహాద్రవ్యరాశి ఫలితంగా భూమి క్రస్ట్ కుంగిపోయింది. మంచు కరగటం, హిమనినాదాలు తగ్గిపోవటం వలన కలిగే దీర్ఘకాలిక ప్రభావం ఏంటంటే కుంగిన ఈ భూతలం తిరిగి పైకి పొంగటం. దీన్ని పోస్ట్ గ్లేసియల్ రీబౌండ్ అంటారు. ఇది ఐస్లాండ్ వంటి ప్రదేశాల్లో భూకంపాలు, అగ్నిపర్వతాలు కార్యకలాపాలకు దారితీస్తుంది. మహాసముద్రాల్లో వెచ్చని నీరు సముద్రాల అడుగున ఉన్న పెర్మఫ్రాస్ట్ను కరిగించడం వలన కానీ, గ్యాస్ హైడ్రేట్లు విడుదల అవటం వలన కానీ సముద్రాల లోపల మంచు చర్యలు విరిగిపడి సునామీలు ఏర్పడవచ్చు. సముద్ర మట్టం పెరుగుదల అనేక శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఆకస్మిక శీతోష్ణ స్థితి మార్పు వ్యవస్థలోని తిరుగులేని మార్పులు. శీతోష్ణ స్థితి మార్పు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్పులకు దారితీయవచ్చు. అది ఎలా అంటే కొన్ని పెద్ద స్థాయి మార్పులు ఆకస్మికంగా అనగా స్వల్పకాల వ్యవధిలో సంభవించవచ్చు. అవి కోలుకోలేని, తిరుగులేని మార్పులు కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు జీవావరణం అంటే ప్రాణుల విషయానికి వస్తే, భూ సంబంధ పర్యావరణ వ్యవస్థలలో వసంతకాలంలో జరగాల్సిన ఘటనలు ముందే జరగటం, మొక్కలు, జంతువుల ధృవాల దిశగా తరలడం వంటివి ఇటీవలి వార్మింగ్తో ముడిపడి ఉన్నాయని
చాలా నమ్మకంగా చెప్పవచ్చు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగటం, అధిక ప్రపంచ ఉష్ణోగ్రతల వల్ల చాలా పర్యావరణ వ్యవస్థలు ప్రభావితం అవుతాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పోటీ వాతావరణ మండలాల విస్తీర్ణకు దోహదపడుతుంది. ఉప ఉష్ణ మండలాలలో ఎడారుల విస్తీర్ణ వంటివి. అంతేకాకుండా మానవులు వేడెక్కడము, అవపాతంలో మార్పులు వంటి శీతోష్ణ స్థితిలో మార్పుల ప్రభావాలు మానవ వ్యవస్థలపై ప్రపంచవ్యాప్తంగా కనబడ్డాయి. శీతోష్ణ స్థితి మార్పులు భవిష్యత్తులో చూపించే సామాజిక ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తక్కువ ఆకాంక్షల్లోని తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలు గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. గ్లోబల్ వార్మింగ్ బహుశా ఇప్పటికే ప్రపంచంలోని ఆర్థిక అసమానతలను పెంచింది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని ఒక అంచనా. శీతోష్ణ స్థితి మార్పు ప్రాంతీయంగా కలిగించే ప్రభావాలు ఇప్పుడు అన్ని ఖండాలలోనూ సముద్ర ప్రాంతాల్లోనూ గమనించవచ్చు. తక్కువ ఆకాంక్షల వల్ల ఉన్న ప్రాంతాలు శీతోష్ణ మార్పుల వల్ల ముఖ్యంగా ప్రభావితం అవుతాయి. మరి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆహారము, నీరు విషయంలో ఏంటి? తక్కువ ఆకాంక్షల వద్ద ఉన్న దేశాలలో పంట యొక్క దిగుబడి తగ్గుతుంది. అయితే ఉత్తర ఆకాంక్షల వద్ద ఇది తగ్గవచ్చు, పెరగనవచ్చు. ప్రపంచ వ్యాప్త ఉష్ణోగ్రతలు 20వ శతాబ్దపు చివరిలో ఉన్న స్థాయి కంటే 4% పెరిగితే ప్రపంచ ప్రాంతీయ ఆహార భద్రతకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుందని 1960 నుంచి 2013 సంవత్సరాల్లో శీతోష్ణ స్థితి మార్పు ప్రభావం గోధుమ, మొక్కజొన్నలకు ప్రతికూలంగా ఉంది. సోయా, వరిపై తటస్థంగా ఉంది. భూతాపం వలన ప్రపంచవ్యాప్తంగా అదనంగా 18.3 కోట్ల మంది, ముఖ్యంగా తక్కువ ఆదాయాలు ఉన్నవారు ఆకలితో అలమటించే ప్రభావము ఉంది. మరి గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం వల్ల ఏదైనా మార్పు కలుగుతుందా? ప్రధానంగా శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, శిలాజ ఇంధన సంస్థలను మరింత బాగా నియంత్రించడం వంటి చర్యల ద్వారా ఉద్గారాలను తగ్గించడానికి అవకాశం చాలా ఉంది. సౌరశక్తి, పవన శక్తి, బ్యాటరీ నిల్వ వంటి తక్కువ కార్బన్ శక్తి సంకేతాలను గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన పురోగతి సాధించాయి. అయితే అణుశక్తి కార్బన్ సంగ్రహణ నిల్వ అదే స్థాయిలో ముందడుగు వేయలేదు. జీవశక్తి వాడకం ఆహార భద్రతకు చెరువు చేయకపోవచ్చు. ఇంకా శక్తి పరిరక్షణ, శక్తి సామర్థ్యత పెంపు భవనాల్లో, రవాణా రంగంలోకి తీసుకురావాలి. సిటీ బ్యాంక్ తన 2015 నివేదికలో తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థకు తరగడం వలన పెట్టుబడులపై వచ్చే లాభాలు పెరుగుతాయని తేల్చింది. 1.5 డిగ్రీల సెల్సియస్, 2.5 డిగ్రీల సెల్సియస్ తగ్గించే సిద్ధాంతాలు చాలా వరకు ప్రతికూల ఉద్గార సాంకేతికతలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఈ సాంకేతికతలు ఇంకా పరిపక్వం చెందలేదు. సరే, గ్లోబల్ వార్మింగ్పై ప్రజాభిప్రాయం, వివాదాల గురించి మనము మాట్లాడితే, గ్లోబల్ వార్మింగ్ సమస్య 1980ల చివరో అంతర్జాతీయంగా ప్రజల దృష్టికి వచ్చింది. వాతావరణ మార్పుల గురించి ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారు, వారు సమస్యను ఎంతగా అర్థం చేసుకున్నారనే విషయాల్లో వివిధ ప్రాంతాల మధ్య పెద్ద తేడాలు ఉన్నాయి. 2010లో అమెరికా జనాభాలో సగం మంది ఇది తమకు లేదా వారి కుటుంబాలకు తీవ్రమైన ఆందోళనకారి అని భావించారు. లాటిన్ అమెరికాలో 73% మంది, అభివృద్ధి చెందిన ఆసియాలో 74% మంది ఈ విధంగా భావించారు. అదేవిధంగా 2015లో సగటున 54% మంది చాలా తీవ్రమైన సమస్య అని భావించారు. ఈ విషయంపై వివాదము ఏంటంటే, సుమారు 1990 నుండి అమెరికన్ సాంప్రదాయ మేధావులు గ్లోబల్ వార్మింగ్లోని తార్కతను ఒక సామాజిక సమస్యగా వర్ణించడం మొదలుపెట్టారు.
వారు శాస్త్రీయ ఆధారాలను కూడా సవాలు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రయోజనాలు ఉంటాయని వాదించారు. గ్లోబల్ వార్మింగ్ పట్ల చేస్తున్న ఆందోళన అమెరికన్ పెట్టుబడిదారీ విధానాన్ని అణగదొక్కడానికి సామ్యవాదులు చేస్తున్న కుట్ర అని హెచ్చరించారు. దీనికి వాళ్ళు సూచిస్తున్న పరిష్కారాలు మంచి కంటే హాని ఎక్కువ చేస్తాయని నొక్కి చెప్పారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనకు తెలిసి తెలియకుండా ఎన్నో పరిస్థితుల్లో మనం గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాము. ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో ఇన్ని మార్పులు, అకాల వర్షాలు, ఎన్నో రకాలైన డ్యామేజెస్ మనం చవి చూస్తున్నాం. సముద్ర మార్పులు, వరదలు అన్నీ కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం కాలుష్య రహిత సమాజాన్ని కోసం మనము ఆలోచిద్దాము. ఆ రకంగా మనము కాలుష్యాన్ని ఎంత మేరకు తగ్గించవచ్చు మన వ్యక్తిగత జీవితంలో, చుట్టుపక్కల కానీ. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించమనవి. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అప్డేట్స్ మీకు చేరాలంటే దయచేసి పాల్ ఇన్ఫోటైన్మెంట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎన్నో ఆసక్తికరమైన వివరాలు మీకు అతి చేరువలో వెంటనే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.